ఇయాల రేపు పొలగాండ్లే కాదుల్లా పెద్దోళ్ళు కూడా ఆన్లైన్లలో ఆర్డర్లు పెట్టుకొని తెప్పించుకొని తిరమరిగిర్రు. ఎట్లాగో ఇప్పుడు జొమాటో స్విగ్గీ డెలివరీలు ఇట్లా ఆర్డర్ పెడితే అట్లా గడపల్లో తెచ్చిస్తుండుతోని ఏం తినబుద్దైనా సెల్ ఫోన్లో ఆర్డర్లు పెట్టుకుంటుర్రు పబ్లిక్. అట్లా ఈ ఏడాది మొత్తంలో ఏమేమి ఆర్డర్లు పెట్టుకుర్రు, తిండికి ఏమాత్రం ఖర్చు పెట్టిర్రు ఏంది అనేటిది అంతా ఒకసారి అరుచుకొని వద్దాం పారు. తింటే గారెలే తినాలే అంటారు కానీ తింటే బిర్యానీ తినాలే మూలుగ బొక్కలే నవలాలే అన్నట్టే ప్యాకెట్లకు ప్యాకెట్లు బిర్యానీ తిన్నారట ఈ ఏడు పబ్లిక్. ఇన్నాటి లెక్కన వెనకటి తిండి లేనే లేదు, పెరుగన్నం సద్ది పువ్వులు లేనే లేవు. పూట పూటకు 3 పూటలు బిర్యానీ పిజ్జాలతోనే కడుపు నింపుకుంటున్నారు పబ్లిక్. అట్టా ఈ ఏడు ఏం తక్కువ 10,9,00,000 ఇలువగల్ల బిర్యానీ ప్యాకెట్లకు ఆర్డర్లు పెట్టుకుంటే 7,45,00,000 ఇలువగల్ల పిజ్జా ఆర్డర్లు పెట్టిల్లట పబ్లిక్. ఇక ఈటెనక 3వ సీట్ల నూడిల్స్ ఉన్నాయట. అట్ట ఏం తక్కువ ఏడాది మొత్తంలో 4,55,00,000 రూపాయల ఇలువగల నూడిల్స్ ని ఆర్డర్లు పెట్టుకొని తిన్నారట జనాలు. అన్నింటికంటే ఎక్కువ స్విగ్గీ జొమాటోలనే కొన్నారట. ఇవన్నీ ఆర్డర్ల మీద ఇంటికి వచ్చిన ఏనుల్లో రెస్టారెంట్లకు పోయి తినేటోళ్ళ లెక్కలు కూడా కలిపితే ఇంత ఎక్కువనే ఉన్నాయి అంటున్నారు. అంటే ఇదంతా దేశం మొత్తంలో బిర్యానీ పిజ్జాల ప్రియులు పెట్టిన ఆర్డర్ల మీద కట్టిన లెక్కలేనుల్లో మళ్ళా రెస్టారెంట్లకు పోయి తిన్నాయన్ని అలాగలాగే. అంటే చూడులి మనోళ్ళు ఎట్లా తిండికి బండి కట్టినట్టు చేస్తున్నారో. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ప్రతి సెకండ్ కు 2.5 ప్యాకెట్ల బిర్యానీని ఆర్డర్లు పెట్టిరట. అందులో దేశంలో పెట్టేటి ప్రతి 5 ఆర్డర్లలో ఒకటి మన హైదరాబాద్ పట్నం పోళ్ళు పెట్టేటి ఆర్డరే ఉన్నదంటే చూడులి ఎట్టుందో కథ. గీ తిండి సంగతి అడ్డుంచురు గాని స్విగ్గీ వాళ్ళు జొమాటో వాళ్ళు మాత్రం గీ దందా మీద బాగానే సొమ్ము చేసుకున్నట్టున్నారు పోండ్రి.